వెల్కమ్ టు ఎంపీటీవీ. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబలపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. సూపర్ 6 పథకాలను చూసి ఆకర్షితులైన వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్న ఎమ్మెల్యే అన్నారు. అందరూ ఎట్లా చూడండి అలా. ఓకే సార్. పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఉత్తముల అశోక్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తముల అశోక్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తముల అశోక్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మన యొక్క తంబలపల్లె గ్రామ పంచాయతీలో ఈరోజు సాయిరాం ప్రసాద్ రెడ్డి గారు, అలాగే వైస్ సర్పంచ్ కొత్తకోట శ్రీనివాసులు గారు, వారితో పాటు దాదాపు ఒక 40 కుటుంబాల వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతూ వారందరికీ కూడా ఈరోజు పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు. గడిచిన సంవత్సరము 4 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, రెండవ వైపు అభివృద్ధి, ఇవన్నీ చేస్తున్నటువంటి తీరును చూసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఈరోజు సంతోషకరమైనటువంటి విషయం, రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, మన గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, ఈరోజు ఒకవైపు అభివృద్ధి పరుగులెత్తుతూ ఉంది. సంక్షేమము మనము ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సూపర్ 6 కార్యక్రమాలు అనేటువంటివి ప్రజలలోకి హత్తుకొని పోయి ఈరోజు సూపర్ హిట్ అనే దానికి చక్కటి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు వలసలు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అనేటువంటిది పూర్తి బలోపేతంగా గిద్దలూరు నియోజకవర్గంలో ఉంది. రాబో రోజులలో కూడా ఇంకా ఎప్పుడు మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కూడా ఈరోజు ఇదే విధమైనటువంటి ఒక బలోపేతంగా ఎన్డీఏ కూటమి రేపు ముందుకు పోతుందని తెలియజేస్తూ, సాయిరాం ప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీనివాసులు కానివ్వండి, వారితో పాటు వచ్చినటువంటి వారి యొక్క అనుచరగణం మొత్తానికి కూడా మరి ఒక్కసారి సాదర స్వాగతం పలుకుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.